ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ సిబిఎస్ఈ చదువుతున్నట్టయితే క్లాస్ 11 అండ్ క్లాస్ 12 మీకు సంబంధించి స్పెషల్ కోర్స్ బ్యాచెస్ మీరు ఎప్పుడో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాడి నుంచి ఎదురు చూస్తున్న బ్యాచెస్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొఫైలే వెనకాల ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏపీఆర్ టీజీ ఇంటర్మీడియట్ దానిలో ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఉన్న మీకు సంబంధించిన పెయిడ్ బ్యాచెస్ క్లాసెస్, పెయిడ్ బ్యాచెస్ అంటే ఇవన్నీ కూడా మీకు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కాసిమ్సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దట్ మే బి మ్యాథమెటిక్స్ అయి ఉండొచ్చు, దట్ మే బి ఫిజిక్స్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, లాంగ్వేజెస్ వచ్చేటప్పటికల్లా సాంస్క్రిట్, వీటికి సంబంధించిన 1 ఇయర్ కంప్లీట్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి బ్యాచెస్ అయితే స్టార్ట్ అయినాయి. దాంట్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే సెట్స్ చాప్టర్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, అలాగే కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే అటామిక్ స్ట్రక్చర్, అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్ హై వెయిటేజ్ చాప్టర్ మ్యాట్రిసెస్ తో స్టార్ట్ చేయడం జరిగింది. వేరాస్ ఫిజిక్స్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, వేరాస్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా సొల్యూషన్స్. ఈ చాప్టర్స్ కి సంబంధించి కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు చూడడానికి ఎలా కనబడుతుందంటే, సో దీంట్లో మీకు బ్యాచెస్ తీసుకున్నట్టయితే కనుక కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన కోర్స్ క్లాసెస్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి. అండ్ దీనిలో సపోజ్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే వన్స్ దీనిలో కనుక మీకు వచ్చినప్పుడు చాప్టర్ టు చాప్టర్ క్లియర్ కట్ క్లాసెస్, దానికి సంబంధించిన పీడిఎఫ్ స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా గెస్ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ అండ్ ఏవేవైతే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజ్ ఉంటాయో వాటి యొక్క కంప్లీట్ డిస్కషన్, ఇదంతా కూడా క్లియర్ కట్ 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మీకు ఈ విధంగా కనబడతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్ట్రక్చర్ ఆఫ్ ఎనాటంలోకి వెళ్ళారనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ ఎనాటంలో ముందు చాప్టర్ సినాప్సిస్ ఇవ్వడం జరుగుతుంది. చాప్టర్ సినాప్సిస్ లో మీకు అసలు ఈ చాప్టర్ మీకు ఏం చెప్తుంది, ఈ చాప్టర్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏ కాన్సెప్ట్స్ ని మనం కవర్ చేయాల్సి వస్తుంది, అండ్ ఏ పార్ట్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వీటిల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గెస్ క్వశ్చన్స్ ఏంటి, వేటి నుంచి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్లీ కవర్ చేసుకుంటూ మీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. అటామిక్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్, దానిలో థామ్సన్ మోడల్ రూదర్ఫోర్డ్ మోడల్ డిస్కషన్ ఒక క్లాసు, రెండోది అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ అండ్ వాటి నుంచి ఒక స్పీషీస్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాని యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ దాన్ని బేస్ చేసుకుని ఐసోటోప్స్ ఐసోబార్స్ ఐసోటోన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి కంప్లీట్ ఒక క్లాస్. నెక్స్ట్ అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో పారామీటర్స్ అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, దాని నుంచి టైం పీరియడ్, ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం, ఇలా ప్రతిదానికి టాపిక్ టు టాపిక్ కవర్ చేసుకుంటూ మీకు ప్రతిదానికి సంబంధించిన క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకోండి. సెకండ్ ఇయర్ లో మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనం మ్యాట్రిసెస్ చాప్టర్ ని డిస్కస్ చేసాం. అబ్జర్వ్ చేశారా? నౌ ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ది చాప్టర్ సినాప్సిస్, అంటే అసలు మ్యాట్రిసెస్ లో మనకి 2 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి మ్యాట్రిసెస్, రెండోది డిటర్మినెంట్స్. అసలు మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి మనం ఏం చదవాల్సి వస్తుంది అది మొత్తం కూడా చాప్టర్ యొక్క సినాప్సిస్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండ్ దానిలో ఉండే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ట్రాన్స్పోజ్ అండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని కవర్ చేసుకుంటూ మీకు క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్లాస్ వచ్చేటప్పటికల్లా 30 minutes నుంచి 45 minutes దాకా ఉంటుంది. అలాగే ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ దానిలో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ తీసుకుంటే చార్జ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, కూలుమ్స్ లా మనకి ఏం చెప్తుంది, ఎలక్ట్రిక్ చార్జ్ ఇంటెన్సిటీ దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి,
ఏక్సియల్ ప్లేన్ ఈక్విటోరియల్ ప్లేన్ లో ఫ్రమ్ ఏ డైపోల్ ఒక పాయింట్ కనుక తీసుకున్నట్టయితే అక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, దాని నుంచి గాస్ లా ఎలా వస్తుంది, ఇలా టాపిక్ టు టాపిక్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి క్లాసెస్ అన్ని కూడా ఒకసారి అంటే దానికి సంబంధించి డెమో క్లాసెస్ కూడా మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళినట్టయితే ప్రొసీజర్ చెప్తాను, ఇక్కడ బ్రీఫ్గా చూసుకోండి. దానిలో ఓవరాల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఏది యాప్లో మీరు క్లాసెస్ దానిలో జాయిన్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ని వాడుతూ ఉండాలి, లేదా మీరు డెస్క్టాప్ దట్ ఈస్ సిస్టమ్ ద్వారా అయినా కూడా ల్యాప్టాప్ ద్వారా అయినా కూడా క్లాసెస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. దానికి సంబంధించి కాసిం సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికల్లా దానిలో డైరెక్ట్లీ కింద మీకు 4 ఐకాన్స్ కనబడతా ఉంటాయి. దానిలో స్టోర్లోకి గనక వెళ్ళినట్టయితే స్టోర్లో మీకు క్లాస్ సబ్జెక్ట్ క్లియర్గా కనబడతా ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కావాలి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కనబడతా ఉంటుంది. దాన్ని కనుక క్లిక్ చేసుకున్నట్టయితే ఎన్రోల్మెంట్ ఆప్షన్ వస్తుంది, ఎన్రోల్ అని చెప్పి. సో దాన్ని క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని కనుక వన్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే స్టూడెంట్ ఆ పర్టికులర్ కోర్సులోకి ఎన్రోల్ చేయబడతాడు. ఓకేనా. ఇంటర్మీడియట్కి సంబంధించినవి 10th క్లాస్కి సంబంధించినవి కోర్స్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కంప్లీట్ 1 ఇయర్ పాటు ఇవ్వడం జరిగింది. ఫీ వచ్చేటప్పటికల్లా మీకు ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్ ఎంతైతే కాస్ట్ ఉంటాయో అంతే కాస్ట్లో టోటల్ కంప్లీట్ 1 ఇయర్ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. కాబట్టి ఏవేవైతే 4 స్టెప్పులు చెప్పానో వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ కోర్సులో ఎన్రోల్ అవ్వండి, జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీరు కోర్సుని కంప్లీట్లీ డే టు డే ఒక షెడ్యూల్ వేసుకుంటూ ఎలా అయితే కాలేజ్కి వెళ్తూ స్కూల్కి వెళ్తూ ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ వెళ్తారో మీకు క్లాసెస్ మరీ హెక్టిక్గా లేకుండా ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుంచి లెస్ దాన్ 1 అవర్లోనే క్లాస్ కంప్లీట్ అయ్యే విధంగా క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. కాబట్టి వీటికి సంబంధించిన డెమో క్లాసెస్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ నచ్చితేనే క్లాసెస్లోకి జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ద కంపల్సరీ వన్. నేను ఇవే క్లాసెస్ని యూట్యూబ్లో కూడా ఇస్తూ ఉంటా. ఓకేనా. కానీ యూట్యూబ్లో వచ్చేటప్పటికల్లా సపోజ్ నీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ కావాలి, ఇవాళ దానికి 30 మినిట్స్ క్లాస్ ఇవాళ వేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికల్లా వారం రోజులో 10 రోజులో టైం పడుతుంది. అవునా. వేరాస్ యాప్లోకి వచ్చేటప్పటికల్లా స్పెషాలిటీ ఏంటంటే నీకు కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి చదువుకోవాలనుకున్నా, ఏ టైంలో చదువుకోవాలనుకున్నా, ఎలా చదువుకోవాలి అనుకున్నా నీ చాయిస్. ఎన్నిసార్లు చదువుకోవాలని కూడా నీ చాయిస్. అవునా. సపోజ్ ఆఫ్లైన్లో ఒక క్లాస్ని పదే నేను చెప్పలేను. అదే ఆన్లైన్లో వచ్చేటప్పటికల్లా నేను క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టేస్తాను కాబట్టి ఒక క్లాసెస్ని నువ్వు ఎన్నిసార్లైనా వినొచ్చు. ఓకేనా. ఈ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఆఫ్లైన్తో కంపేర్ చేసుకుంటే ఈ 1 గ్రేడ్ కొంచెం ఎక్కువగా కనబడుతుంది. క్లారిటీ వచ్చిందా. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ నా క్లాసెస్ విని ఉంటారు, నేను చెప్పే ప్యాటర్న్, నేను టీచ్ చేసే పద్ధతి, ప్రిపేర్ చేయించే పద్ధతి ఎలా ఉంటుంది మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. ఈ మెథడాలజీలో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, లేదు 10th క్లాస్ చదువుతున్నా కూడా దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ క్లాసెస్ అన్నీ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.